ఒక ఖాళీ ట్రే ఇలా ఉంటే దాంట్లో హోల్స్ ఉన్నాయండి ఆల్రెడీ. కొంచెం రెడ్ సాయిల్ నేను ఆన్‌లైన్‌లో తెప్పించుకొని బెండకాయ గింజలు పెట్టాను. 2, 3 డేస్‌లోనే అది చిన్న మొక్కగా వచ్చిందనమాట. ఇప్పుడు వర్షాకాలం గదా! మొక్కలు ఏవైనా గూడా పండుతాయి. బాగా పెరుగుతాయి కదా! అది ట్రై చేశానండి. ఆ తర్వాతది నేను బిగినింగ్ అంతా కూడా ఇండక్షన్ స్టవ్‌లో నేను రెసిపీస్ చూపిస్తూ వచ్చాను. ఎందుకంటే అందరికీ కామన్ మ్యాన్‌కి కూడా అవైలబిలిటీగా ఉండాలి రెసిపీస్ అని చెప్పి. ఇప్పుడు కొంచెం ఓవెన్‌లో మళ్ళీ స్టార్ట్ చేశాననమాట. ఎందుకంటే కిచెన్‌లో మనకి వర్క్ బర్డెన్ తగ్గించేది మైక్రో ఓవెన్, ఎయిర్ ఫ్రైయర్, బ్లెండర్స్ ఈ ఎంత ఎలక్ట్రానిక్స్ చిన్న చిన్నవి మనం ఉపయోగిస్తే వర్క్ బర్డెన్ అంత తగ్గుతుందండి. ఎప్పుడో ఒకసారి వంట చేసుకునే వాళ్ళకైతే ఎలా చేసుకున్నా వాళ్ళకి ఇబ్బంది అనిపించదు. కానీ రెగ్యులర్‌గా వంట చేసుకొని అలవాటైన వాళ్ళకి కిచెన్‌లో ఎలక్ట్రానిక్ వర్క్ అనేది కంపల్సరీ అవసరమండి. అయితే ఇది చిక్కుడుకాయ కూరండి. ఈ చిక్కుడుకాయల్ని నేను జస్ట్ సిజర్ తీసుకొని, కత్తిరి తీసుకొని ఒకసారి పురుగు బిగినింగ్‌లో చెక్ చేసుకోవాలండి. పురుగులున్నాయా లేవా ఒకసారి చూసుకుంటూ జాగ్రత్తగా సిజర్‌తో నీట్‌గా ఫ్రెష్‌గా ఇప్పుడు ఆన్‌లైన్‌లో నీట్‌గా వస్తున్నాయి కాబట్టి పురుగులేం లేవండి దీంట్లో. సో, నేను సిజర్ తీసుకొని జాగ్రత్తగా కట్ చేశాను. కట్ చేసి ఒక మైక్రో ఓవెన్ సేఫ్ బౌల్‌లో పసుపు, ఉప్పు, కారము ఆహ్, కొంచెం 2 గ్రీన్ చిల్లీస్ కూడా వేసి, కరివేపాకు కూడా నేను సిజర్‌తో కట్ చేస్తానండి. ఈ మిర్చి గూడా. ఎందుకంటే మనం పచ్చిమిర్చి ముక్కలు గనక పెద్దగా ఉంటే ఖచ్చితంగా దాన్ని తీసి పక్కన పెట్టేస్తారు ప్లేట్‌లో ఫ్యామిలీ మెంబర్స్. సో, అలా కాకుండా సన్నగా తరిగితే దాంట్లో ఉన్న క్యాప్సైసిన్ కెమికల్ మనకి చాలా హెల్ప్‌ఫుల్ కదా! షుగర్ లెవెల్స్ తగ్గించడానికి. సో, మనం యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పాను. ఫ్రీ రాడికల్స్ అనేవి ఇబ్బంది పెట్టవు పచ్చిమిర్చి వల్ల రోజు చెప్తున్నాను కదండీ! అది మనం సిజర్‌తో కట్ చేయడం వల్ల ఆ కూరలో కలిసిపోతుంది. తర్వాత కరివేపాకు కూడా అంతే హైలీ యాంటీ డయాబెటిక్ అని తెలుసు అందరికీ. అది సన్నగా తరగడం వల్ల సిజర్‌తో అందులో కలిసిపోతుంది. ఎవరు విడిగా తీసి పక్కన పెట్టరనమాట. సో, చిక్కుడుకాయలు కూడా అలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సన్నగా కరెక్ట్‌గా హై టెంపరేచర్‌లో ఎంత టైం పట్టిందంటే 5-8 మినిట్స్ లోపలే అయిపోయిందండి. కుకింగ్ అయిపోయింది. పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేయలేదు, నేను వేయనండి, అన్నిట్లో వేయను. పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి వేశానండి. ఆ కూరగాయే నాకు ఫ్రెష్ వెజిటబుల్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ టేస్ట్ ఎలివేటర్ ఇక్కడ. అయితే 2 స్పూన్స్ కుకింగ్ ఆయిలే వేశాను. మీకు కొంచెం మెత్తబడాలి కూర అనుకుంటే 2 చెంచాల నీళ్లు మాత్రమే వేయండి. లేదా 1 స్పూన్ ఆయిల్ వేయండి. అదే సారీ అండి, 1 స్పూన్ వాటరే యాడ్ చేయండి. సరిపోతుంది మనకి. తర్వాత కొంచెం ఫ్రై లాగా ఉండాలనుకుంటే మధ్యలో ఒక్కసారి ఒక 5 మినిట్స్ తర్వాత గ్లౌజెస్ వేసుకొని, ఎందుకంటే ఓవెన్ ఎప్పుడు కూడా బయటికి కనిపించదండి. కుక్ అవుతున్నట్టుగానే కనిపిస్తుంది. కానీ లోపల హై టెంపరేచర్ ఉండి మన స్కిన్ ఇబ్బంది పడకుండా ఖచ్చితంగా గ్లౌజెస్ మనం వాడాలండి. అయితే గ్లౌజెస్తో చక్కగా బౌల్ పట్టుకొని ఒకసారి కలుపుకొని చెక్ చేసుకోండి. కూర కనుక సాఫ్ట్‌గా ఉండాలంటే ఇలా మనం చేసుకోవచ్చు. కూర కనుక కొంచెం మంచిగా ఫ్రైలాగా ఉండాలి అనుకుంటే, కర్రీ మెథడ్‌లోగా కాకుండా ఫ్రైలాగా ఉండాలంటే ఇంకొక 2, 3 మినిట్స్ ఎక్స్టెండ్ చేయండి. మరీ ఎక్కువ టైం తీసుకున్న 10 మినిట్స్ మ్యాక్సిమం అండి. మ్యాక్సిమం 8 మినిట్స్‌కే కర్రీ అయిపోతుంది. ఒకవేళ 10 మినిట్స్ కనుక పెడితే మళ్ళీ అది బర్న్ అయిపోయి తినటానికి కూడా రాదండి. దట్ ఈస్ అ యూజ్‌ఫుల్ టిప్ హియర్. తర్వాత ఈ మైక్రో ఓవెన్‌లో వండినవి రుచిగా ఉంటాయి అంటే చక్కగా ఓవెన్‌లో అన్ని వైపులా హీట్ వస్తుందండి. పైనుంచి, కింద నుంచి, 2 వైపులా బ్యాక్ సైడ్ నుంచి హీట్ ఈక్వల్‌గా వస్తుంది కాబట్టి ఓవెన్‌లో చక్కగా అన్ని వైపులా కుక్ అయిపోతుంది. సో, ఇది చూడండి ఎంత బావుందో చిక్కుడుకాయ కూర. ఎంత ఈజీ టిప్ అంటే చూడండి, 10 మినిట్స్‌లో అయిపోయింది. పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి అన్నీ కూడా వేసేసి మనం ఒకసారి వచ్చి కూర్చుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ ఇంకొక టిప్ అండి దీంట్లో. ఏంటి అంటే ఇది ఇంకొకటి ఏంటంటే నేను నైట్ చేశాననమాట. అది ఫ్లాట్ బాటమ్ ఉన్న బౌల్ మార్చి పెట్టాను. ఇది తొందరగా రోస్ట్ అయిపోయింది. ఎందుకంటే అది కింద అన్ని వైపులా హీట్ వచ్చేసి. ఇంకొక బౌల్ రౌండ్ బౌల్ పెట్టినప్పుడు అంత తొందరగా హీట్ రాలే. అందుకే 2 మెథడ్స్ పెట్టాననమాట. ఇంకొకటి ఏంటి అంటే అండి, పసుపు, ఉప్పు, కారము, ఆయిల్ కలిపేసుకొని అన్నీ ఒక్కొక్క చెంచా అండి. పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, గరం మసాలా 2 చెంచాలు ఆయిల్ లాగా కలిపేసుకొని ఒక చిన్న బౌల్‌లో పెట్టుకొని ఒక 2 డేస్‌కి సరిపడా మనం ఫ్రిడ్జ్‌లో గనుక పెట్టుకోగలిగితే, ఇలా ఓవెన్‌లో కర్రీ చేసేటప్పుడు అదొక్క స్పూన్ గనక మనం వేసేస్తే అన్నీ విడివిడిగా వేసే అవసరం గూడా ఉండదు. సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అండి, ఫస్ట్ మైక్రో ఓవెన్‌లో టేస్ట్ బావుంటుందా? ఖచ్చితంగా బావుంటుంది. నేనైతే ట్రై చేశాను. నిజంగా చాలా బావుంది. అసలు దాని టేస్టే డిఫరెంట్‌గా ఉందంటే ఆహ్, చాలా బావుంది. అంతే, మీరు ఒకసారి ఎక్స్‌పీరియన్స్ అవ్వండి. కాపోతే ఇది కొంచెం టైమ్ ఎక్స్‌టెండ్ అయితే మాడిపోతుంది. హార్డ్‌గా అవుతుంది. సో, యూ షుడ్ నాట్ బ్లేమ్ అదర్స్. మీరు చేసేటప్పుడే జాగ్రత్తగా
మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ 5 మినిట్స్ హై టెంపరేచర్ అంటే చాలా ఎక్కువ, స్టవ్ మీద పెట్టినట్టుగా కాదు. సో అది మనం కొంచెం గమనించుకుంటే కర్రీ తొందరగా అయిపోతుంది. మనం ఇప్పుడు ఈ రకంగా పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం ఆయిల్ చిన్న బాక్స్లో కలిపి పెట్టుకుంటే 1 స్పూన్ దాంట్లో వేసేసి కూరగాయల్లో మనం కనుక ఆన్ చేసి పెట్టేసుకుంటే మనకి రెడీ అయిపోతుంది కూర. అయితే ఇక్కడ ఒక 2 విషయాలండి. ఇలా నేను నిన్న బేబీ పొటాటోస్తో చేశాను. నేను గమనిస్తే ప్రెషర్ కుక్కర్లో, మామూలు కుక్కర్లో, ఏ కుక్కర్లో అయినా బేబీ పొటాటోస్ చిన్నగా ఉంటాయి కానీ ఉడకడానికి టైం పడుతుందండి. అలా కాకుండా ఓవెన్లో అయితే చాలా తొందరగా అయిపోయింది. జస్ట్ హార్డ్లీ ఒక 10 మినిట్స్ లోపల అయిపోయింది. ఇంకొక 5 మినిట్స్ ఎక్స్ట్రా పెట్టాను. 15 మినిట్స్ అయితే బాగా రోస్టెడ్ లాగా వచ్చింది. అయితే నిన్న నేను తాలింపన్నం లాగా కూడా చేశానండి. తాలింపన్నంలో అసలు ఏమీ వేయలేదు. ఒట్టి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొంచెం ఆయిల్ వేసి ఫస్ట్ ఒక 2 నిమిషాలు 3 మినిట్స్ నేను కుక్ చేసిన తర్వాత కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి సన్నగా తరిగానండి. కొన్ని పసుపు, ఉప్పు వేసిన అన్నం కలిపి, పసుపు, ఉప్పు, కారం వేసిన అన్నం కలుపుకొని ఆ రైస్ని నేను ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆ రైస్ని నేను కలిపాను. ఎంత బాగుందంటే నిజంగా మీరు ఒకసారి ట్రై చేయండి. అందులో నేను జీలకర్ర కానీ, ఆవాలు కానీ, అల్లం కానీ ఏమీ వేయలేదండి. ఆ కుకింగ్ లాజిక్లోనే అది టేస్ట్ ఎలివేట్ అయిపోయిందనమాట. పల్లి నూనె వేసుకున్నాము, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు, కరివేపాకు. తర్వాత అన్ని వైపుల నుంచి హీట్ వచ్చి చక్కగా అన్నం ఉడికిందనమాట. ఉడికింది చక్కగా, అది ఎంత టెంపరేచర్ కావాలో అంత తీసుకుంది. అసలు తాలింపన్నము ఎంత బాగుంది అంటే అంత బాగుందంటే అంత బాగుంది. నేను ఎందుకు చెప్తున్నానంటే మనకు ఓపిక ఉన్నప్పుడు, మనకి పేషెన్స్ ఉన్నప్పుడు, టైం ఉన్నప్పుడు మనం ఎన్ని రకాల వంటలన్నా చేసుకోవచ్చు. మనకి ఓపిక లేనప్పుడు, ఇబ్బందిగా ఉన్నప్పుడు, ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు, అలాంటప్పుడు మనం ఏం చేయాలనేది ఇలాంటి రెసిపీస్ మనకి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. తర్వాత మైక్రో ఓవెన్ సేఫ్, మనం సేఫ్టీ మెజర్స్ కనుక పిల్లలకి కనుక కొంచెం చూపించి జాగ్రత్తగా ఆ బౌల్ అది కింద పడేయకుండా వాళ్ళకి ఇట్లాంటి చిన్న చిన్న రెసిపీస్ చెప్తే మనకు ఎప్పుడైనా వాళ్ళు హెల్ప్ఫుల్గా ఉండటమే కాకుండా ఒక్కసారి వాళ్ళు గ్రోనప్ అయిన తర్వాత వాళ్ళు వంట చేసుకోలేరండి, ఎవరికి రావు. సో ఏలు కాల్చుకోవడమో, ఏలు కట్టడమో జరుగుతుంది కదా. మనం కొంచెం వాళ్ళకి ఇప్పటి నుంచే చిన్న చిన్న రెసిపీస్ జాగ్రత్తగా మనం అలవాటు చేయగలిగితే, ఇలా గ్లౌజ్ వేసుకొని ఆ టెంపరేచర్ ఎంతలో పెట్టాలి, బటన్ ఆన్ చేయడమే కదా ఓవెన్లో. ఓవెన్ రెసిపీస్ అయితే కొంచెం చిన్న పిల్లలు అయితే చేయగలుగుతారంటే, చిన్న పిల్లలంటే చిన్న పిల్లలు కాదంటే ఒక 10th స్టాండర్డ్ అలా చదువుకునే పిల్లలకైతే తొందరగా వచ్చేస్తుంది కదా, కుకింగ్ ఈజీగా ఉంటుంది. ఇది ఒకటి యూస్ఫుల్ టిప్ అండి ఈరోజు. ఇంకొకటి, నిన్న తాలింపన్నం చూపించాను, బేబీ పొటాటో కర్రీ చూపించాను, తర్వాత ఈరోజు చిక్కుడుకాయ చూపించాను. ఇంకా 2 రెసిపీస్ కూడా చూపిస్తున్నానండి. ఒకటి గోరు చిక్కుడుకాయ కూర, ఒకటి పచ్చిమిర్చి కూర అనమాట. అది ఇంకొక వీడియోలో పెడతాను, మీరు అప్లోడ్ చేస్తాను చూడండి. కొన్నిసార్లు ఇన్స్టాగ్రామ్ కూడా మీరు ఫాలో అవ్వడం వల్ల కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ పెట్టగలుగుతాను. తర్వాత సుప్రభాతం కుకింగ్ ఛానల్ అని ఒకటి స్టార్ట్ చేశానండి. అయితే వ్యూవర్స్ పెరగడం కోసము, సబ్స్క్రైబర్స్ పెరగడం కోసం మాత్రమే నేను చేశాను. ఇంకా నాకేమీ అది ఏమీ స్టార్ట్ అవ్వలేదండి. జస్ట్ కొంచెం హెల్ప్ అవుతుందని చేశాను. దీంట్లో ఉన్న ఈ 3 మంత్స్లో నేను ఎక్స్పీరియన్స్ అయిన వ్యూవర్స్ గురించి కానీ, సబ్స్క్రైబర్స్ గురించి అర్థమయ్యి చేశాను. ఇది ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, కొత్తగా కుకింగ్ బ్లాగ్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి నేను చాలా యూస్ఫుల్ టిప్స్ ఆనెస్ట్గా చెప్పానండి. అలాంటి వాళ్ళకు కూడా ఇది యూస్ఫుల్ అవుతుందేమో అని నేను చెప్తున్నానండి. తప్పకుండా ట్రై చేయండి. ఆ తర్వాత ఇంకొక చిన్న యూస్ఫుల్ టిప్ ఈరోజు చూపిద్దాం అనుకుంటున్నానండి. ఏంటి అంటే, పసుపు, ఉప్పు, కారము, ధనియాల పొడి, జీలకర్ర, మెంతులు, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, వేయించిన పల్లీలు, వేయించిన నువ్వులు, అన్నీ కూడా, ఎండుమిర్చి, 4-5 వెల్లుల్లిపాయ రెబ్బలు అన్నీ కూడా చక్కగా లైట్గా మనం వేపుకొని ఎయిర్ ఫ్రైయర్లో అయితే 1 నిమిషంలో వేగిపోతాయండి. నేను చెప్పినవన్నీ కూడా పుట్నాలు కూడా అనమాట. దీనికోసం మీరు మళ్ళీ ఒకసారి నా పాత వీడియోస్ చూస్తే, ఇది కూర కారం లాగా అనుకోవచ్చు, కూరల్లో వేసుకునే పొడి అనుకోవచ్చు. అది ఎంత బెనిఫిషియల్ అంటే అండి, ఇప్పుడు ఈ మైక్రో ఓవెన్ రెసిపీస్కి 1 స్పూన్ కనుక మనం ఆ పొడంతా జల్లేసుకుంటే, కూరగాయలతో పాటు మైక్రో సేఫ్ బౌల్ పెట్టాలండి. దాంట్లో ఈ కూరగాయలు కట్ చేసుకొని అవి 2 చెంచాలు ఇప్పుడు నేను చెప్పిన పొడి, కూర కారం కానీ దాన్ని కూరలో వేసే పొడి అనుకోవచ్చు, వేసేస్తే మాడిపోతుంది అనేది ఉండదు. ఓవెన్లో చక్కగా అదే వేగిపోతుంది ఆ పొడితో సహా. అందులో మనం పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర అన్నీ వేసేస్తాం కాబట్టి కూర మెథడ్ ఈజీ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై